హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ టెక్స్టైల్స్ పార్కును తీసుకొచ్చారని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలోని పోచంపల్లి ఫౌండేషన్, ఏపీఎల్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 6,000 కుట్టు మిషన్లు పంపిణీ చేశామని, రానున్న రోజుల్లో మరో 3,000 కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రమేశ్వరి గారికి, సరళ గారికి, మరి అదేవిధంగా ఈరోజు తమ అనుభవాలను పంచుకున్నటువంటి ఆదిలాబాద్ సెంటర్ నుంచి వచ్చినటువంటి శ్రావణి, రమేశ్వరి, మౌనిక, స్వాతి, ప్రవీణ, దీనత్, అపూర్వ, రిజ్వానా, మహేశ్వరి, వీరితో పాటు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇద్దాం అనుకుంటే శ్రీనాన్న వేరే కార్యక్రమంలో బిజీ ఉన్నారు. అసెంబ్లీలో, కౌన్సిల్లో, ఇంకా ఇతరాతర కార్యక్రమాలు ఇటువంటి వారు ఉమ్మడి రాలేకపోయారు. మరి ఈరోజు కౌన్సిల్ సభ అయిపోయిన అనంతరం మరి ఇక్కడ రావడం జరిగింది. గత సంవత్సరం ఇదేదో మీకు ట్రైనింగ్ ఇచ్చి చేతులు దులుపుకోవాలనే ఉద్దేశం కాదు. ఈరోజు మన పోచంపల్లి ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వరంగల్ ముద్దుబిడ్డ, మాజీ ఎమ్మెల్యే, మీ అభిమాన నాయకుడు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు వ్యాస వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా ఉద్యమ నాయకుడు, మనందరికీ ఆప్యుడు అన్న నర్సంపేట ఎక్స్ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, కూడా మాజీ చైర్మన్ యాదవ్ రెడ్డి గారికి, జనార్దన్ గౌడ్ గారికి, రజనీకాంత్ గారికి, రమేష్ గారికి, ఈ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి ఆదినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. వినయ్ భాస్కర్ గారు ఎలక్షన్ల కంటే కొద్ది రోజుల ముందు నేను జనగాం జిల్లాలో పరకాలలో, నర్సంపేటలో అక్కడ ట్రైనింగ్, రూరల్ విలేజ్లలో మహిళలను ఆర్థికంగా ఎదగడం కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడడం కోసం ఒక కార్యక్రమం తీసుకొని అందరికీ కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తూ వారికి కుట్టు మిషన్ పంపిణీ చేస్తూ వారి యొక్క కాళ్ళ మీద నిలబడడం కార్యక్రమం తీసుకుంటే వినయ్ భాస్కర్ గారు కొట్లాడి మా హన్మకొండలో ఉన్న కొన్ని సెంటర్లు పెట్టి మా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని చాలా కోరడం జరిగింది. నేను అప్పుడు వినయాన్ని అడిగిన, హన్మకొండలో ఏదో ఒక ఉపాధి ఉంటాయి కదన్న వాళ్ళకి, వాళ్ళు ఏదో రకంగా చేసుకొని ఉండగలుగుతారు, ఎందుకులే అని అంటే వేయలేదన్నా, గ్రామాలలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడ్డరు. వాళ్ళు చాలని జీతాలతోటి వాళ్ళ యొక్క భర్తలు కావచ్చు, తండ్రులు కావచ్చు, వాళ్ళ కింద వాళ్ళు ఆడవాళ్ళు మంచిగా పని చేసుకొని ఇక్కడ పని కూడా దొరుకుతుంది. కుటుంబీసులకు వాళ్ళు ఎంబ్రాయిడింగ్ కానీ ఇంకా అనేక రకాల పని చేసుకొని ఇక్కడ చాలా అవకాశాలు ఉంటాయి. పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేర్చుకుంటే మనం కాకతీయ టెక్స్టైల్ పార్క్ ద్వారా కూడా అవసరం లేకుండా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. దయచేసి ఇక్కడ మీరు ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని నన్ను ఒప్పించి ఇక్కడ మీ అందరు కూడా ట్రైనింగ్ చాలా వరకు 550 మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మీ అందరు కూడా కల్పించిన వినయ్ భాస్కర్ గారికి, సరే మీ అందరికీ మీరందరూ ట్రైనింగ్ తీసుకున్నారు, నెల రోజులు తీసుకున్నారా, భోజనాలు పెట్టిరా, బాగా చూసుకున్నారా? సో బాగా చూసుకున్నారు. ఒక బాగా చూసుకోవడమే కాదు, మా ఉద్దేశం ఒక ట్రైనింగే కాదు, ఈ ట్రైనింగ్లో 50 మంది ఒక గ్రూప్గా, అంటే ఒక కుటుంబ సభ్యులాగా, ఒక చిన్న ఫంక్షన్ అయితే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మీ అందరూ ఒక రకంగా కుటుంబీసులు ఎంత ఒక కుటుంబ సభ్యులాగా తీసుకుంటూ ఒక పండుగ అయినా, ఒక బర్త్డే ఫంక్షన్ అయినా, రేపు ఏదైనా మీరందరూ ఒక గట్టిగా సమిష్టిగా ఉండాలి. మీకు ఎవరికి కష్టం వచ్చినా మీరందరూ తోడుండే విధంగా ఉపయోగపడుతుందనే
ఇవ్వడం జరిగింది. లేదంటే నిజంగా 10 రోజుల్లో అయిపోతుంది మీ ట్రైనింగ్. నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా ఇస్తే మీరు 10 రోజుల్లో నేర్చుకోగలుగుతారు. కానీ నేను ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని మీకు కూడా రిక్వెస్ట్ చేసిన వాళ్ళలో చాలా కష్టాలు